అటు మచిలీపట్నం దగ్గర ఒక అద్భుతమైన పోర్ట్ తయారవుతుంది. ఆ పోర్ట్ను ఉపయోగం పెట్టుకుని ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు. ఈ 3 ప్రాంతాలు కలిపితే నాకు తెలిసి 35-40 లక్షల మంది జనాభా ఉంటారు. అప్పుడు వివిధ ఇండస్ట్రీలని వీళ్ళు సబ్సిడీస్ ఇచ్చి, ఇన్సెంటివ్స్ ఇచ్చి తీసుకుని వస్తే మిగతా రాష్ట్రాల నుంచి ప్రజలు కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడానికి ఇష్టపడతారు. అంతే తప్పితే నేను ఏదో ఒక 10 బిల్డింగ్లు కడతాను, రియల్ ఎస్టేట్ చేస్తాను, నేను ఏదో ప్లాట్లు అమ్ముతాను అని అంటే అమరావతి రైతులు పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, రాష్ట్ర పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, ఇన్ని అప్పులు చేసి అసలు అధోగతి పాలు చేయడానికి ఏ రకంగా ఉంటే ఒక్కసారి ఊహించుకుంటేనే చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఇది నేను రాష్ట్ర ప్రజలు కూడా ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు మేము చెప్పిన ప్రపోజల్ని ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఆంధ్రప్రదేశ్ అమరావతికి వ్యతిరేకం కాదు, కాకపోతే అక్కడ ఉన్న డైనమిక్స్ ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మేము చెప్పిన అంశము ఓకే, ఇప్పుడు మావిగన్ అని అంటున్నారు. మావిగన్ ఆయన మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు 3 వాటిల్లో మొదటి అక్షరాలు తీసుకుని పెట్టారు, దాన్ని ట్రోల్ చేస్తున్నారు. నేను అడుగుతున్నానండి, ఇదే హైదరాబాద్ లో HMDA అంటే ఏంటండి? హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. HUDA అంటే ఏంటండి? హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అలాగే మాకు రాజమండ్రిలో కోడా, ఆడా, వైజాగ్ లో VMRDA. మరి వీటికి కూడా ఏదో ఒక మీరు పేర్లు పెట్టి వెటకారం ఆడుకుంటే, ట్రోలింగ్లు చేసుకుంటే అసలు దానికి అర్థం ఏంటి? మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మరి వాటికి లేనిది ఎందుకు దీనికే ఎందుకు వస్తుంది అని అంటే దీంట్లో రాజకీయం చేస్తున్నారు. సార్, ఈ సందర్భంగా జరుగుతున్న చర్చ ఏంటంటే సార్, ఆప్ ఎంపీ కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ సంజయ్ సింగ్, మీరు అసలు బీజేపీని నమ్మి ఎలాగా ట్రావెల్ అవుతారు అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారండి. వాస్తవానికి తీసుకుంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షలు అని చెప్పేసి మంచి పాయింట్ వచ్చారు, ఇచ్చారు అనేటువంటిది చెప్పారు కదా. ఏదైనా మళ్ళీ చట్టబద్ధత చేసి వాళ్ళని నమ్మి ముందుకెళ్తున్నారు అనేటువంటి మంచి పాయింట్ చెప్పారు. సరే, వాళ్ళని కాసేపు పక్కన పెట్టండి, మన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడదాం. ఈయన 2018లో ఎందుకు బయటకు వచ్చాడు చెప్పండి? అప్పుడు ఏమి లోపం వచ్చింది, ఇప్పుడు ఏమి ఒరిగిపోయింది చెప్పండి. 2018లో నేను చెప్తాను, 2018లో ఈయన బయటికి ఎందుకు వచ్చాడు? స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, రెండోది అమరావతికి నిధులు ఇవ్వలేదు, కనీసం స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు. ఈ 3 అంశాలే కదా. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది అనే కదా ఈయన బయటకు వచ్చింది. తెలుగు బిడ్డ నల్ల చొక్కాలు వేసుకున్నారు, జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేశారు, అన్ని పార్టీలని ఏకం చేశాడు. ఆయన నువ్వేమిచ్చావు? వాట్ యు హావ్ గివెన్? పార్లమెంట్ మట్టి, యమునా వాటర్, త్రోడ్ ఆన్ మై ఫేస్ అన్నాడు ఇంగ్లీష్ లో. ఏదో నల్ల చొక్కా వేసుకుని వచ్చి మాట్లాడిన మాటలు. మరి ఇప్పుడు ఈ 2026లో ఇదే పార్లమెంట్ లో అమెండ్మెంట్ బిల్ చేశారు. అప్పుడు ఏమి ఇచ్చారు? స్పెషల్ స్టేటస్ ఇచ్చారండి. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టే. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టే ఇది. దాన్ని అమెండ్ చేశారు. అమెండ్ చేసినప్పుడు అమరావతికి చట్టబద్ధత కలిపి ఏదో క్లాజులు కొన్ని మార్చినప్పుడు అందులో స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లే. అమరావతికి నిధులు పెట్టుకోవాలి కదా, ఒక ప్యాకేజ్ పెట్టుకోవాలి కదా. నువ్వు 2018లో ఎందుకు బయటకు వచ్చారండి చంద్రబాబు గారు? మీరు ఎందుకు బయటకు వచ్చారని అడుగుతున్నా. ఇవాళ మీకు స్పెషల్గా ఏమి ఇచ్చారు చెప్పండి? మీకు 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారు వరల్డ్ బ్యాంక్ నుంచి. అది కాకుండా అమరావతికి ఏమి ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారు? స్పెషల్గా ఏమి ఇచ్చారు? మిగతా రాష్ట్రాలు అపోజిషన్ లో ఇప్పుడు బెంగాల్ ఉందండి, వెస్ట్ బెంగాల్ పొద్దున్న లెగిస్తే బీజేపీతో యుద్ధం చేస్తారు. వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కు ప్రకారంగా వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్కి కూడా హక్కు ప్రకారంగానే వస్తాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి ఇంకో ఈ చేశాను. ఇప్పుడు వీళ్ళు గూగుల్ చెప్తున్నారు, గూగుల్ కూడా క్రెడిట్ చోరీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకుని వచ్చారు, అదాని పెట్టుకుని అదానితో డేటా సెంటర్ తీసుకుని వచ్చి ఆయన చేశారు. ఇప్పుడు మెట్టల్ ఉందండి, అస్లర్ మెట్టల్ కూడా ఆయన దావోస్ వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి లక్ష్మీ మెట్టల్ వాళ్ళ సన్ను వీళ్ళందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరు తిరిగి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టుకుంటామని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. దాన్ని కూడా వీళ్ళు తీసుకొచ్చి జూమ్ కాల్లో తీసుకొచ్చాను. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అసలు ఇంత పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంటుంది. సార్, ఫైనల్ గా అసలు ఇంకో చర్చ ఏంటంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ లాగా ఇప్పుడు ఈ 2 yearsలో అనేక ఇష్యూస్ వచ్చాయండి. వాటి మీద మీరు ఫైట్ చేస్తూ వచ్చారు. ఇది మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ దగ్గర నుంచి, ఆ తర్వాత గిట్టుబాటు ధరలు లేకపోవటం, ఇంకా రకరకాల ఇష్యూస్ మీద, వీటన్నిటి మీద డైవర్షన్. ఇంకోటి చెప్పాలంటే రీసెంట్గా ఇది ఏలూరు ఆయన ఎంపీ
డ్రగ్స్ ఇష్యూ, తర్వాత వీటన్నిటి నుంచి ఒక డైవర్షన్ లాగా కూడా ఇది జరుగుతుందని ఒక చర్చ జరుగుతుంది సార్. దీని మీద మీరు ఏంటి 100% అండి. ఇప్పుడు ఇది ఒక ప్రధానమైన ఇష్యూ అండి. అమరావతి క్యాపిటల్ అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి లాంటిది. అలాంటిది తయారు చేయాల్సిన బాధ్యత అక్కడున్న పాలకుల యొక్క బాధ్యత. ఇప్పుడు భవిష్యత్తు తరాలు తిట్టుకోకూడదు. ఇప్పుడు నిజంగా నేను చెప్తున్నానండి, ఇప్పుడు అమరావతికి ఒక క్యాపిటల్ ప్రజలు అట్రాక్ట్ అవ్వాలి, జరగాలి అని అంటే అక్కడ ఏదో ఒక ఎక్స్ట్రా థింగ్ ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు మీకు బెంగళూరు ఉందనంటే ఒక అద్భుతమైన క్లైమేట్, దాన్ని సిలికాన్ సిటీ అంటారు.